POLYCETలో టాప్ ర్యాంక్ సాధించడం ఎలా? పాలిసెట్ ఎగ్జామ్ దగ్గర పడుతోంది. కేవలం పాస్ అవ్వడమే కాదు, బెస్ట్ కాలేజీలో సీటు సాధించాలంటే ఏం చేయాలో తెలుసా? ఈరోజు వీడియోలో మనం POLYCETలో టాప్ ర్యాంక్ కొట్టడానికి వాడాల్సిన సీక్రెట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సిలబస్ ఫోకస్ 10 TH క్లాస్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చాప్టర్లపై పట్టు సాధించడం ఎలా? టైం మేనేజ్మెంట్, తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు ఎలా గుర్తించాలి? స్మార్ట్ రివిజన్, ఏ టాపిక్స్ నుండి ఎక్కువ మార్కులు వస్తాయో విశ్లేషణ. మీరు MPC లేదా BIPC ఏదైనా ఎంచుకోండి. పాలిసెట్ ద్వారా మీ కెరీర్ని స్ట్రాంగ్గా మొదలుపెట్టవచ్చు. మా జెమినై స్మార్ట్ స్టడీ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను ఫాలో అవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కలిసి టాప్ ర్యాంక్. క్రింది చిట్కాలు పాటించండి. ముఖ్యమైన వ్యూహాలు, స్ట్రాటజీస్. సిలబస్ ప్రాధాన్యత: గణితం 60 మార్కులు, ఫిజిక్స్ 30 మార్కులు మరియు కెమిస్ట్రీ 30 మార్కులపై పట్టు సాధించండి. గణితం ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంటుంది కాబట్టి దానిపై ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రాక్టీస్: గత 5 సంవత్సరాల ప్రశ్నపత్రాలను, ప్రీవియస్ పేపర్స్ తప్పనిసరిగా సాధన చేయండి. ఇది ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. టైం మేనేజ్మెంట్: ప్రతి ప్రశ్నకు 1 నిమిషం కంటే తక్కువ సమయం కేటాయించండి. రాని ప్రశ్నల దగ్గర సమయం వృధా చేయకండి. ట్రిక్స్: ఎలిమినేషన్ మెథడ్. సరైన సమాధానం తెలియనప్పుడు తప్పుగా ఉన్న ఆప్షన్లను తొలగించడం ద్వారా సరైన దానిని గుర్తించండి. షార్ట్కట్ ఫార్ములాలు: గణితంలో లెక్కలు వేగంగా చేయడానికి వర్గాలు, స్క్వేర్స్, ఘనాలు, క్యూబ్స్ మరియు ట్రిగ్నోమెట్రీ టేబుల్స్ నోటెడ్ చేసుకోండి. నెగటివ్ మార్కింగ్: ఈ పరీక్షలో నెగటివ్ మార్కులు ఉండవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. ముఖ్యంగా 10వ తరగతి టెక్స్ట్ బుక్స్లోని కాన్సెప్ట్లను క్షుణ్ణంగా